మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే సంకటహర చతుర్థి మంగళవారం. దీనినే అంగారక సంకటహర చతుర్థి అని కూడా అంటారు. ఇది చాలా మంచి రోజు. రోజున ఇంట్లో ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ యొక్క కూరను వండితే చాలు విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు సమస్యలు పోతాయి. కోటి జన్మల పుణ్యంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆర్థిక సమస్యలు పోయి వద్దన్న ధనం దూసుకు వస్తుంది. వినాయకుడితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. సకల సంపదలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ కూరను వండండి. ఇంటిల్లిపాది అందరూ కూడా ఈరోజు ఈ కూరతో భోజనం చేయటం వలన లక్ష్మీ గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారే అవకాశం వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. సంపాదన పెరుగుతుంది. మరి ఇంతకీ ఈ సంకటహర చతుర్థి రోజు ఏ కూరను తప్పనిసరిగా తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఈరోజు పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలి, నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే కష్టాలు పోతాయి, ముడుపు ఎలా కట్టాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వేరే వీడియోల అవసరం లేకుండా మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలోనే ఉంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్ చేసి ఓం మహాగణపతియే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకుని ఇంటి ముందు మంచి ముగ్గు వేసుకొని స్నానం చేసుకొని పసుపు లేదా ఎర్రటి రంగు వస్త్రాలను ధరించి చక్కగా విఘ్నేశ్వరుని పూజించాలి. స్వామి ముందు కొబ్బరి నూనెతో దీపాన్ని పెట్టండి. మీ దగ్గర ఉన్న పళ్ళెంను నివేదన చేసి సింపుల్గా పూజ చేసుకుంటే చాలు. పూజ కూడా చేయలేని వారు జస్ట్ కొబ్బరి నూనె దీపం పెట్టుకున్నా చాలు, ఆటంకాలు తొలగిపోతాయి. ఇలా ఈరోజు సింపుల్గా పూజ చేసుకుంటే మీకు ఉండే అన్ని ఆటంకాలు కష్టాలు పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చెయ్యాలి అనుకునేవారు ఈరోజు వ్రతాన్ని కూడా చేసుకోవచ్చు. సంకటహర చతుర్థి రోజు పూజ చేసేవారు ఉదయం లేదా సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్యలో చేయాలి. ఈ సమయంలో చేస్తే 100కు 100 రెట్లు అధిక ఫలితం వస్తుంది. కుల సమస్యలతో బాధపడేవారు ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి రుణగ్రహిత గణేష స్తోత్రాన్ని చదవండి. ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది. ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని చదివితే నెల రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది. అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి. అలాగే ఈరోజు తులసి చెట్టును పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కానీ లేదా సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కానీ తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి తులసి మాతకు నమస్కారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఒక నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి గణపతి ముందు పూజలో పెట్టి నమస్కారం చేసుకోండి. తర్వాత ఈ నిమ్మకాయను ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ సంకటహర చతుర్థి రోజు ఇంట్లో గొడవలు పడకూడదు. సంకటహర చతుర్థి రోజు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. భార్యాభర్తలు కానీ అత్తాకోడళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ఎవరూ కూడా గొడవ పడకూడదు. వాదనలకు దిగకూడదు. ఇంట్లో ఎక్కడైతే అశాంతి ఉంటుందో అక్కడ అలక్ష్మి తాండవిస్తుంది. లక్ష్మీదేవి అలాంటి ఇంట్లోకి కన్నెత్తి కూడా చూడదు. కాబట్టి ఈరోజు ఎంత కోపం వచ్చినా దాన్ని అదుపులో ఉంచుకొని మౌనంగా ఉండటం ఉత్తమం. అలాగే సంకటహర చతుర్థి రోజు సాయంత్రం సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు. సాయంత్రం వేళ దీపం పెట్టే సమయంలో నిద్రపోవటం వల్ల ఇంట్లోకి దరిద్రం ప్రవేశిస్తుంది. అంతేకాదు ఈరోజు జుట్టు కత్తిరించటము, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు. అలాగే సంకటహర చతుర్థి రోజు ఇంట్లో ఎవ్వరూ ఏడవకూడదు. ఇక ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో గరికను కానీ 5 నేరేడు ఆకులను కానీ 5 వేప ఆకులను కానీ ఈ మూడిటిల్లో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే చాలు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. ఇలా స్నానం చేయటం వలన 1 నిమిషంలో కష్టాలు బాధలు సమస్యలు పోతాయి. గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రము ఆ నీటి ద్వారా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన 3-4 రోజుల్లో సంకటహర చతుర్థి వస్తుంది. ఈ సంకటహర చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టం.
ఈరోజు గణపతిని ఆరాధించటం వలన సంకటాలన్నీ కూడా పోతాయి, ఆటంకాలు పోతాయి, కష్టాలు పోతాయి. ఈ సంకటహర చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి అని. కనుక ఈరోజు భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి. బ్రహ్మదేవునికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. అసలు సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకు తెలియలేదు. దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి, చెవి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేవాడు. బ్రహ్మ సృష్టి ప్రారంభించిన 1000 సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి. అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు. అలా 1000 సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్దశి రోజు కనిపించాడు. ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు. అందుకే ఆయనకు వక్రతుండ గణపతి అని పేరు వచ్చింది. గణపతి ఆది నుండి ఉన్న దేవుడు. బ్రహ్మదేవుడంతటి వాడి ఆటంకాలనే తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు. కనుక సంకటహర చతుర్థి రోజు ఆటంకాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి. ఇంట్లో పూజ చేయటం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళినా కూడా మంచి శుభ ఫలితాలు. ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుణ్ణి పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు. దీంతో ఈ ఉపవాసం పూర్తవుతుంది. ఈ ఉపవాసంలో చంద్రుని ఆరాధన ముఖ్యం. అది లేకుండా ఉపవాసం పూర్తి కాదు. వినాయకుడు అంటే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడినది. వినాయకుడు తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించటమే కాకుండా సరైన మార్గంలో పయనించుటకు మార్గనిర్దేశ చేయగలిగిన వాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వినాయకుడిని 2 భార్యలు సిద్ధి, బుద్ధి ఉన్నారు. బుద్ధిని రీతిగా కూడా కొందరు పిలుస్తూ ఉంటారు. ఇక్కడ బుద్ధి శ్రేయస్సును సూచిస్తే సిద్ధి విజయాన్ని సూచిస్తుంది. వినాయకునికి శుభ, లభ అనే 2 కొడుకులు కూడా ఉన్నారు. ఇక్కడ రిధి సంతానమైన శుభుడు మంచికి పేరు ప్రఖ్యాతలకు చిహ్నంగా సూచింపబడితే సిద్ధి కుమారుడైన లభుడు లాభానికి చిహ్నంగా ఉంటారు. అందుచేతనే ఒక్క వినాయకుడిని పూజిస్తే అన్నింటా విజయములు పొందవచ్చునని భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఈ సంకటహర చతుర్థి రోజు పసుపు లేదా ఎర్రటి రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది. గ్రహదోషాలు, గ్రహపీడలు పోతాయి, సకల సంపదలు సిద్ధిస్తాయి. కనుక ఈరోజు అందరూ పసుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించండి. మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు 2 తమలపాకులు పెట్టి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసుకొని ఈ తమలపాకులను మీ భర్త మీరు చెరొకటి తినండి. అలా తింటే మీ భర్త ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది. మీ ఇంటికి డబ్బు రావటం ప్రారంభమవుతుంది. అలాగే జిల్లేడు మొక్కను వినాయకుని మొక్కగా భావిస్తారు. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే పెళ్లిగాని వారికి త్వరగా పెళ్లి అవుతుంది. కనుక వివాహం ఆలస్యం అవుతుంది అని బాధపడేవారు ఈరోజు జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు సమర్పించండి. చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది. అలాంటి వారు ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకు గడ్డిని తినిపించండి. స్వయంగా మీ చేతుల మీదుగా ఆవుకు ఆహారాన్ని తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ సొంత ఇంటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి ఏ విధంగా ముడుపు కట్టాలి, ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోరికలైనా సులభంగా తీరిపోతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులనైనా సరే తొలగించుకునేందుకు, ఎలాంటి సమస్యలను అయినా సరే పరిష్కరించుకునేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. అటువంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక విశేషమైన రోజు, అదే సంకటహర చతుర్థి. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఈరోజు వినాయకుడిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తీరిపోతాయి. పెళ్లి కాకపోవటం, పిల్లలు లేకపోవటం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ప్రతీతి. అయితే మీకు ఏమైనా కోరికలు ఉంటే, అంటే ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు చదువుకోవాలి, లేదా పిల్లలు చదువులో పాస్ అవ్వాలి, స్థలం కొనుక్కోవాలి, అప్పులు తీరిపోవాలి, పెళ్లి జరగాలి, సంతానం కలగాలి, ఇటువంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే గణపతికి ముడుపు కట్టాలి. మరి ఆ ముడుపు ఎలా కట్టాలో చూద్దాం. సంకటహర చతుర్థి రోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు. ముందుగా స్నానం చేసి పూజ గదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి
ఎర్రటి పూలతో ఎర్రటి అక్షింతలతో స్వామివారిని మీకు తోచిన విధంగా ఆరాధించుకోవాలి. స్వామికి నీరాజన హారతి ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకున్న మీ కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి. స్వామి, నాకు ఈ కోరిక ఉంది. నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చు తండ్రి. నీకు ముడుపు కడుతున్నాను. నా కోరికను తీర్చే బాధ్యత నీదే అని చెప్పుకుని స్వామి ముందు ఒక పసుపు రంగు వస్త్రం పరిచి దానికి కార్నర్స్లో 4 వైపులా కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వస్త్రంలో మీరు మీ స్తోమతను బట్టి కొన్ని బియ్యాన్ని వెయ్యాలి. 1 సేరుంపావు బియ్యం వేస్తే సరిపోతుంది. ఈ బియ్యంలో 2 రూపాయి కాయిన్స్ వేయాలి. అలాగే 5 వక్కలు, 1 పసుపు కొమ్ము వేయాలి. పసుపు కుంకుమలు జాకెట్ ముక్కకు చివరన మాత్రమే రాయాలి. బియ్యంలో వేయకూడదు, ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి. ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టండి. ఈ మూటను స్వామికి ఎదురుగా పెట్టి ఈ మూటకు కూడా అక్షింతలు, పువ్వులు సమర్పించి పూజించాలి. ఆ తర్వాత స్వామి, ఇదిగో నా కోరికను ముడుపు కొడుతున్నాను, నీ ముందు పెడుతున్నాను, నువ్వు స్వీకరించి నా కోరిక తీర్చు తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి అంటు తగలకుండా ఉండే చోట, మైలు తగలకుండా ఉండే చోట జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ మూట చుట్టూ చీమలు పట్టకుండా చీమల మందు చల్లితే మంచిది. సంకటహర చతుర్థి రోజు ఇలా ముడుపు కట్టుకోవాలి. మీ కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ఈ ముడుపులోని బియ్యంతో కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి. 1 కుడుమును మాత్రమే మీరు స్వీకరించాలి, మిగిలిన అన్నీ పంచిపెట్టేయాలి. ఇంట్లో వండటం కుదరని వారు దేవాలయంలో ఈ బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచిపెట్టమని చెప్పండి. లేదా ఇంటి దగ్గర ఈ బియ్యంతో కుడుములు చేసి దేవాలయంలో స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా సరే తీరిపోతుంది. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడు అయిన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా షర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించారు. అతడు దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచక్తుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యం చెందుతూ ఆలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు. అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాయలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్ను దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేషుని దూత అంగీకరించలే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత,
ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుడిని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుణ్ణి లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు. అంతేకాదు గణపతికి ఎంతో ఇష్టమైన ఈ సంకటహర చతుర్థి రోజున కొన్ని కూరలను ఇంట్లో వండుకుంటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఈ కూరలను తినటం వలన మీకు విపరీతమైన పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రోజున గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి బీరకాయ కూరను వండినా తిన్నా దరిద్రబాధలన్నీ కూడా తొలగిపోతాయి. ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది. కాబట్టి బీరకాయను కూర రూపంలో కానీ లేదా పచ్చడి రూపంలో కానీ లేదా ఫ్రై రూపంలో కానీ తప్పనిసరిగా వండుకునే ప్రయత్నం చేయండి. ఇలా సంకటహర చతుర్థి రోజు బీరకాయను వండుకుని తినటం వలన మీకు ధనలాభం కలుగుతుంది. ధన సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. దరిద్రం అనేది కూడా ఆమడ దూరం పారిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా బీరకాయను వండుకోండి. ఇక ఆ తర్వాత నల్లేరు కాడ అని ఉంటుంది. ఈ నల్లేరు కాడ మనకు మార్కెట్లో దొరుకుతుంది. పల్లెటూళ్ళల్లో ఉండేవారికి దీని గురించి బాగా తెలుసు. ఈ నల్లేరు కాడ అంటే గణపతికి చాలా ఇష్టం కనుక ఈ సంకటహర చతుర్థి రోజున మీరు ఈ నల్లేరు కాడతో పచ్చడి చేసుకొని తినటం వలన విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది. జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది పడుతుంది. కోటి జన్మల పుణ్యం అనేది కలుగుతుంది. ఈ నల్లేరు కాడ చూడడానికి ఇక్కడ చూపిస్తున్నట్లుగా అనగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటుంది. ఇది మనకు విరివిరిగా దొరుకుతుంది కనుక నల్లేరు కాడ తీసుకుని చక్కగా పచ్చడి చేసుకుని ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా తినటం వలన ఆయుష్ అనేది పెరుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ నల్లేరు కాడ పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి నల్లేరు కాడను చక్కగా సేకరించి తెచ్చుకొని ఈ సంకటహర చతుర్థి రోజున వండుకొని తినటం వలన గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం అనేది ఉంటుంది. మీకు ఉన్నటువంటి జాతక దోషాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక సంకటహర చతుర్థి రోజు వండుకోవలసినటువంటి ఇంకొక కూర ఏమిటి అంటే బఠానీ కూర. అవును బఠానీ ఉంటాయి కదా, ఆ బఠానీల కూరను కూడా ఈ రోజు తినటం వలన చక్కటి అదృష్టం వరిస్తుంది. అంటే బఠానీతో కూర వండుతారు. అలాగే కూరల్లో కలుపుడికి వాడుతూ ఉంటారు కదా. అంటే బంగాళదుంప బఠానీ, బీరకాయ బఠానీ, వంకాయ బఠానీ ఇలా ఏదో ఒక రూపంలో ఈరోజు పచ్చి బఠానీలను తింటే విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. గ్రహదోషాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నిటి నుంచి కూడా బయటపడతారు. సకల సంపదలు సిద్ధిస్తాయి. కాబట్టి చక్కగా రేపు ఇంట్లో ఈ 3 కూరల్లో ఏదో ఒకటి వండుకునే ప్రయత్నం చేయండి. ఈ 3 కూరల్లో నుండి ఏ కూరను వండుకున్నా మీ కష్టాలు పోయి ఆర్థిక సమస్యలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈరోజు ఈ కూరలను వండండి, తినండి. పిల్లలకు కూడా పెట్టండి. ముఖ్యంగా మగవాళ్లకు పెట్టండి. ఇలా తినటం వలన ఇంటిపరమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ ఈ సంకటహర చతుర్థి రోజు నాన్ వెజ్ని పొరపాటున కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు. నాన్ వెజ్ అంటే కోడిగుడ్డు, చికెను, మటను, ఫిష్, చేపలు, రొయ్యలు ఇలాంటివి ఏమీ కూడా వండకూడదు, తినకూడదు. గుడ్డును చాలామంది నాన్ వెజ్ కాదనుకుని తినేస్తూ ఉంటారు. కానీ గుడ్డు కూడా నీచే. ఈ సంకటహర చతుర్థి రోజు గుడ్డు కూడా తినకూడదు. కనుక ఈరోజు ఇంట్లో మాంసాహారం వండవద్దు, తినవద్దు. ఇంట్లో అనే కాదు, మీరు బయట కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే రెస్టారెంట్స్లో, బజారుల్లో, నూడిల్స్ బళ్ళ దగ్గర, బిర్యానీ షాపుల దగ్గర, బజ్జీ బళ్ళ దగ్గర ఎక్కడా కూడా నాన్ వెజ్ తినకూడదు. కేవలం కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. అంటే నూడిల్స్, మంచూరియా, బిర్యానీ, బర్గర్లు, పిజ్జాలు, ఎగ్ పఫ్, చికెన్ లాలీపాప్లు, చికెన్ జాయింట్స్, చికెన్ వింగ్స్, చికెన్ పకోడీ, చికెన్ పప్పులు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. ఇలా సంకటహర చతుర్థి రోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకుండా జాగ్రత్తగా ఉండండి. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేదే రాదు. దరిద్రాన్ని అనుభవిస్తారు. కనుక అందరూ కూడా ఈరోజు ఈ ఆహార నియమాలను పాటించండి. ఇక వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ సంకటహర చతుర్థి రోజున వేప ఆకులతో ఒక పరిహారం చేస్తే చాలు 60 నిమిషాలలో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అసలేం చేయాలి అంటే ఏమీ లేదు. సంకటహర చతుర్థి రోజున ఉదయాన్నే 2 రెమ్మల వేప ఆకులను కోసి తెచ్చుకోండి. వేప ఆకులకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు ఉన్నాయి. కనుక వేప ఆకులను తెచ్చుకోండి. తర్వాత ఆ వేప ఆకులను ఒక రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ వేయండి. స్టీల్ ప్లేట్లో మాత్రం వేయవద్దు. ఇలా ఆకులను ప్లేట్లో వేసిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకొని వెళ్ళి పూజ గదిలో గణపతి ఫోటో ముందు పెట్టండి. ఫోటో ముందు పెట్టే ముందు కొన్ని పసుపు నీళ్లను వేప ఆకుల మీద చల్లి ఆ తర్వాత
ప్లేట్ను గణపతి ఫోటో ముందు పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత చక్కగా ఒక ప్రమిదను తీసుకుని దానిని వేప ఆకుల మీద పెట్టండి. ఆ ప్రమిదలో కొబ్బరి నూనెను పోయండి. ఆ తర్వాత 3 లేదా 5 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఇలా వెలిగించిన దీపానికి పసుపు, కుంకుమ, అక్షింతలు సమర్పించండి. ఇలా ఎవరైతే ఈరోజు వినాయకుడి ఫోటో ముందు వేప ఆకుల మీద దీపాన్ని పెడతారో వారి ఇంట్లో 60 నిమిషాల్లో అద్భుతం జరుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ప్రతి సంకటహర చతుర్థి రోజు ఇలా వేప ఆకుల మీద దీపం పెడితే నెమ్మదిగా ధన సమస్యలు పోతాయి, డబ్బు వస్తుంది. మీరు కలకాలం ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు. అదేవిధంగా సంకటహర చతుర్థి రోజున 2 వేప కొమ్మలను తెచ్చుకొని ఆ కొమ్మలను మీ మెయిన్ డోర్కి 2 వైపులా కట్టండి. ఇలా కట్టడం వలన దుష్ట పీడలు, నెగిటివ్ ఎనర్జీ ప్రభావము మీ ఇంటి మీద పడదు. అదృష్టం బాగా కలిసి వస్తుంది. సంకటహర చతుర్థి రోజు వేప ఆకుల మీద దీపం వెలిగించారు. ఆ ఆకులను మరునాడు పూజగది నుండి తొలగించి ఏదైనా వేప చెట్టు మొదట్లో పడేయాల్సి ఉంటుంది. సంకటహర చతుర్థి రోజు వేప ఆకులతో ఈ 2 పనులు చేస్తే ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక మీరు కూడా సంకటహర చతుర్థి రోజున వేప ఆకులతో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.